ప్లాస్టిక్ వాడకంపై అవగాహన ర్యాలీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి మార్కెట్ సెంటర్ వరకు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ విజన్ 2047లో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ నిర్వహించి ప్రతి షాపుకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్లోనున్న మైక్రో పార్టికల్స్ క్యాన్సర్కు దారితీస్తాయని అన్నారు. ప్లాస్టిక్ వాడే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్లాస్టిక్ ని నిషేధిద్దామని మున్సిపల్ కమిషనర్ వమ్మి అప్పయ్య నాయుడు పేర్కొన్నారు. శ్రీదేవి, నేను మున్సిపల్ చైర్పర్సన్ రామచంద్రాపురం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు మేము మంచి కార్యక్రమం చేశాము. ప్రజల్లో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తూ ఉన్నామని, ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే దుష్ప్రభావాలని ప్రజలకి తెలియజేస్తూ ఒక ర్యాలీగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి బయలుదేరి మార్కెట్లో అన్ని షాపులకి స్వచ్ఛందంగా మేము, మా స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు అందరూ కలిసి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమంగా మేము ఈరోజు స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్కి అయితే ఈరోజు మేము శ్రీకారం చుట్టాము. ప్రజలందరూ ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఎంతో భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో మనందరూ ఎదుర్కొంటూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ఏ ప్లాస్టిక్ కూడా మనం రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడదు. అటువంటి సింగిల్ యూజ్ ఇప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఒక ప్లాస్టిక్ గ్లాస్తో వాటర్ ఇస్తూ ఉన్నారు. ఆ ప్లాస్టిక్ గ్లాస్తో ఏదైనా అది మనం తాగినట్లయితే అందులో ఉన్న మైక్రో పార్టికల్స్, ప్లాస్టిక్లో ఉన్న మైక్రో పార్టికల్స్ అన్నీ కూడా మనం బాడీలోకి తీసుకుంటూ ఉన్నాము. తత్కారణంగా ఎంతోమందికి క్యాన్సర్ బారిన పడి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోని అన్ని చోట్ల కూడా ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉన్నారంటే ముఖ్య కారణం ఏంటంటే ప్లాస్టిక్. ఎన్నో మైక్రాన్స్ మనం ప్రతిరోజు ఒక వాటర్ బాటిల్ నుంచి కానివ్వండి, ఒక వేడివేడి కాఫీ టీలు కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసిస్తున్నారు. ఆ వేడి వలన కరిగి ప్లాస్టిక్ మైక్రాన్స్ మన శరీరంలోకి, మన బాడీలోకి వెళ్ళి మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించి ప్రజలందరూ కూడా తప్పకుండా ప్లాస్టిక్ని నిషేధించాలి. ఎన్నో రకాల మార్కెట్లోకి బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో ఇలాగ పడగానే అలా ఒక మొక్కల రూపంలో మనకి తయారయ్యే ప్లాస్టిక్ కవర్స్ ఎన్నో మనకి అందుబాటులో ఉన్నాయి. మనం వాటిని యూజ్ చేయడమే ముఖ్యంగా. అంటే ఇంత కొంచెం రేట్ డిఫరెన్స్ ఉన్నా కానీ మనం భవిష్యత్తు రాబో తరాలకు పిల్లలను దృష్టిలో పెట్టుకుని డబ్బు అయితే సంపాదించి ఇవ్వగలం, కానీ మనం వాతావరణ పరిస్థితులు మార్చే శక్తి మనకి ఉండదు. మనం ప్రకృతిని సంరక్షించుకోవాలి. అందరూ కూడా మొక్కలు నాటాలి. ఒక ప్లాస్టిక్ కవర్ 100 సంవత్సరాలుగా ఒక భూమిలో ఉండిపోయిందంటే ఆ ప్రదేశంలో ఎటువంటి మొక్క ఎదగడం కానీ, ఎటువంటి మొలక రావడం కానీ జరగదు. అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అటువంటి మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా మనందరూ ముందుకు వెళ్ళాలని, ప్రజలందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పూర్వపు రోజుల్లో ఎలా అయితే బయటికి మార్కెట్కి వెళ్తున్నామంటే ఏ విధంగా క్లాత్ బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం, అదేవిధంగా మనందరూ కూడా పూర్వంలాగే మనందరూ కూడా బ్యాగ్స్ తీసుకుని వెళ్ళాలని, ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు.
మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్లాస్టిక్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటే కానీ ఇది జరిగే పని కాదు. ఆ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ ప్లాస్టిక్ దానికి మా అందరికీ సపోర్ట్గా ఉంటారని ఈరోజు అది ఒక 10 days ఇచ్చారు, టైం ఇచ్చారని కమిషనర్ గారు. ఈ 10 daysలో ఎటువంటి ప్లాస్టిక్ ఉన్నా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి బయోడిగ్రేడబుల్ కవర్స్ పర్చేజ్ చేస్తారని వర్తకులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. మా అందరికీ సపోర్ట్గా ఉంటారని, మన పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, ప్లాస్టిక్ని అరికట్టండి, మాకు సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రామచంద్రపురం పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఒక శుభ్రత, స్వచ్ఛత, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క థీమ్ ఇవ్వడం జరిగిందండి. ఈసారి మనకి ఇచ్చింది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయమని, దాని మీద ప్రజలకి అవగాహన కల్పించమని, అదేవిధంగా భవిష్యత్తులో దాన్ని కంప్లీట్గా లేకుండా నిర్మూలించమని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మన పట్టణంలో చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేయటం, అలాగే ప్రతిజ్ఞ చేయటం జరిగింది. అదేవిధంగా అందరి దాదాపుగా మార్కెట్లో ఉన్నటువంటి అన్ని వ్యాపార సముదాయాలని అందరినీ కలిసి అభ్యర్థించడం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది, అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ అవేర్నెస్ క్రియేషన్ తోటే ఇక్కడ ఆగిపోదండి. తర్వాత మేము వాళ్ళకి 10 రోజుల నుంచి 14 రోజులు అంటే 2 వారాలు టైం ఇచ్చాం. తర్వాత నుంచి రైడ్ జరుగుతుంది, తర్వాత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా జూట్ బ్యాగులు అవి కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకుని మార్కెట్కి వచ్చేటప్పుడు జూట్ బ్యాగులు కానివ్వండి, లేకపోతే రీసైక్లబుల్ సంచులు కానీ వాడి పట్టణాన్ని మంచి స్వచ్ఛ రామచంద్రపురంని నిర్మించడంలో మీరు కూడా పాత్రదారులు కావాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.